వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుందాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచూ ఉండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూర్చుండి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వానితో చెప్పాను. చదవబడిన ఈ లేఖన భాగాలు ప్రభు మనందరి వినికిడిలో దీవించుగాక. చేరువచ్చిన ప్రియ సహోదర సహోదరులందరికీ, దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. ఇందాక సాక్ష్యం చెప్పిన వాళ్ళ ఇంటి దగ్గరనే మీటింగ్. చాలా సంతోషం. దేవుడు ఈ కుటుంబంలో చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని ప్రభువుని స్తుతించటం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మీ దైవ సేవకులు కృపా గారు చెప్పినట్టుగా అంతా నేను పెద్ద బిజీ మాస్టర్ని ఏం కాదు. గుంటూరులోనే కదా ఉండేది. 1 గంట వచ్చిపోనంటే వచ్చిపోతాను, పెద్ద సమస్య ఏం లేదు. నేను బయటికి పెద్ద ప్రోగ్రాంకి ఏమి వెళ్ళను. ఈ గుంటూరు చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయి అంతే. అందుకని చిక్కతాడో చిక్కడో అట్లాంటి ఏం ఉండదు. రేపు రమ్మంటాం మళ్ళీ. ఓకే. ఖాళీగా ఉంటే 15వ తారీఖు రాత్రి అక్కడ పెట్టడానికి వీలైద్దేమో చూడండి. 15 ఖాళీగా ఉంటుంది, సోమవారం. ఓకే, మన వాళ్ళ దగ్గర ఒకవేళ అవసరమైతే అక్కడ పెట్టు. చాలా సంతోషం. దగ్గరగా 20 సంవత్సరాలు దాటిపోయి ఉంటుంది మా సహవాసం. కృప ఆయనతో ఉన్న సహవాసం. దేవుని సేవ పట్ల ఆయనకున్న మక్కువ, ఆయన చేసే పరిచర్య చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళగలుగుతాడు. అలాగా దేవుని సేవ చేయటం అనేది ఆశీర్వాదకరమైన సంగతి. దేవుడు కూడా అదే చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని. కాబట్టి అట్లా దేవుని సేవ చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, పరిచర్య చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళల్లో మరి కృప ఒకరు అయినందుకు నిజంగా దేవునికి మనము వందనాలు చెల్లించాలి. ఈ రాత్రి మనం ఈ కుటుంబం పక్షాన చేరి ప్రభువుని ఘనపరచడానికి, ఆయన మాటలు వినటానికి మనం చేరువచ్చాం. చదువుకున్న లేఖన భాగాలు, ఓ విచిత్రమైన సన్నివేశం అక్కడ జరిగింది. క్రీస్తు ప్రభువారు జీవించిన కాలంలో ఆయన ఒక ఇంట్లో, కపెర్నహూం అనే ఒక ఊర్లో ఒక ఇంట్లోకి వచ్చాడు. చాలామంది ఏమంటారంటే, ఈయన దేవుడు కదా, అన్నీ తెలుసు కదా, మనం అడగక మునికే మన సంగతులని తెలుసు కదా, మనకి ఏం కావాలో అది ఇస్తాడు కదా, మనం కూడా అదే కదా చెప్పేది. మన దేవుడు గొప్ప దేవుడు, మన అవసరతలన్నీ ఎరిగిన దేవుడు, ఏది అక్కరుందో అది తీర్చే దేవుడు అని చెప్పుకుంటాం కదా. కానీ ఏడ చదివితే మాత్రం అట్ట ఉన్నట్టేమో అనిపించట్లే. ఎందుకట్లా అనిపించట్లేదో నేను మీకు చెప్తాను. ఆయన కపెర్నహూంలోకి వచ్చాడు. ఇజ్రాయెల్ దేశంలో గలిలయ ప్రాంతంలో ఉండే చిన్న ఊరు కపెర్నహూం. ఆ ఊర్లోకి వస్తే అక్కడ ప్రభువు ఎక్కడికి వచ్చినా కూడా జన సమూహాలు ఎక్కువగా వస్తారు. చిన్న ఊర్లోనే, ఊర్లో ఉన్న మొత్తం అంత బ్యాచ్ అంతా ఆ ఇంటికాడికి వచ్చేసారు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ లేకపోతే ఒక కాలనీలో ఉన్న వాళ్ళందరూ ఒక స్థలానికి వస్తే అంత కదా ఇరుగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంటి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంటి నిండా జనం ఉన్నారు, వాకిట్లో కూడా వాళ్ళకి స్థలమో లేదు, అంతగా ఉన్నారు. ఇంతకీ యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడు అని అంటే, చూడండి, ఆయన వాక్యము బోధిస్తున్నాడు అని రాయబడి. కాబట్టి జనాలు దేనికోసం పరిగెత్తి వస్తున్నారు? వాక్యం కోసం వస్తున్నారు. ఇది
దేవుడు కూడా కోరుకునే విషయం అన్నమాట. మానవులు ఏం కోరుకోవాలంటే దేవుని యొక్క వాక్యం, దాని కొరకు పరిగెడుతున్నారు. ఆ రోజుల్లో వాక్యం కోసం అంతగా పరిగెట్టడానికి కారణం ఏందో తెలుసా? ఆ పాత దినాల్లో ప్రభువారు మనుషులందరితో మాట్లాడుతూ ఉండేవాడు. మనకు తెలుసు కదా, దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు అని రాయబడి. ఎలా మాట్లాడేవాళ్ళు అంటే ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రవక్తలు. కాబట్టి దేవుడు మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతారు. కొంతమంది ప్రవక్తల పేర్లు చెబుతారు. పాత నిబంధనలో మోషే ప్రవక్త, ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త, సమూయేలు ప్రవక్త, అబ్రహాము కదా, అబ్రహాం కూడా ప్రవక్తే. అబ్రహాము ప్రవక్తే, యాకోబు ప్రవక్తే, ఇస్సాకు ప్రవక్తే. ఆ దినాల్లో భక్తుల్ని దేవుడు ప్రవక్తలుగా వాడుకున్నాడు. ప్రవక్తల గ్రంథాలు వేరు. గ్రంథాలు ఉన్నాయి బైబిల్లో, ప్రవక్తల గ్రంథాలు. అవి రాసింది కొంతమందే, కానీ మిగిలిన భక్తులు చాలామంది కూడా ప్రవక్తలుగా. ప్రవక్తలు అంటే అర్థం ఏమి లేదు, సింపుల్గా దేవుడు నాతో మాట్లాడి ఆ మాటలు మళ్ళీ ఇంకొకరికి చెప్పమంటే వాళ్ళే ప్రవక్తలు. అలాగ దేవుడు చాలామందితో మాట్లాడాడు. వాళ్ళంతా కూడా దేవుని ప్రవక్తలే. అయితే సడన్గా ప్రవక్తలతో మాట్లాడటం ఆపేశాడు దేవుడు. ఎప్పుడు ఆపేశాడు అని అంటే, మలాకి ఆ గ్రంథంతో ఆఖరిగా చెప్పిన ప్రవక్త ఆయనే. మలాకి దగ్గరగా యేసు ప్రభు వారు పుట్టడం కంటే ముందు 400 సంవత్సరాల ముందు సుమారుగా ఆ టైంలో మలాకి ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇక ఆ తర్వాత ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడటం మానేశాడు. అందరూ ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు, వాళ్ళకి దేవుని వాక్కు వినాలనే ఆశ ఉంటుంది. ప్రవక్తలు ఏదో చెప్తా ఉంటారు, దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. అయితే 400 సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాలు అంటేనే ఒక తరం అయిపోద్ది కదా, మళ్ళీ ఇంకో తరం, కొత్త తరం, మళ్ళీ ఇంకొక 100 సంవత్సరాలు ఇంకొక తరం అయిపోయింది. అట్లా 400 సంవత్సరాలు ఎవ్వరూ మాట్లాడలేదు. ప్రజలందరికీ ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు, మన దేవుడు మాట్లాడతాడు కదా, ఆయన మాట్లాడటం మానేశాడు అని. ఎందుకు మాట్లాడటం మానేశాడో కూడా మనము చివరి గ్రంథంలో చదవగలుగుతాం. మలాకి గ్రంథంలో చదువుతాం. ఎందుకు దేవుడు మాట్లాడటం మానేశాడు అంటే, వాళ్ళకి చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలన్నీ కూడా ఇశ్రాయేల్ ప్రజలు మర్చిపోయి మళ్ళా దేవునికి వ్యతిరేకమైన జీవితమే జీవిస్తున్నారు. ఓ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు అన్నీ కాదు. వాళ్ళు చిన్న జనముగా ఉన్నప్పుడు ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్ళాడు దేవుడు వాళ్ళని. అక్కడ వాళ్ళు బహుగా విస్తరించారు, లక్షల సంఖ్యలో విస్తరించారు. వాళ్ళను అరణ్య మార్గంలో గుండా తీసుకొని వచ్చాడు ఆయన. అరణ్య మార్గం అంటే ఏదో చెట్లు చేమలు ఉండేది కాదు. అరణ్యం అంటే అక్కడ అర్థం ఏంటంటే ఎడారి అని అర్థం. ఎడారిలో ప్రభు వాళ్ళని నడిపించుకొని వచ్చాడు. ఎంతసేపు నడిపించాడంటే 40 సంవత్సరాలు నడిపించాడు. మరి 40 సంవత్సరాల్లో ఎడారిలో ఎన్ని డిగ్రీలు ఉంటాయి తెలుసా? పగలు 50 డిగ్రీలు ఉంటుంది, రాత్రుల్లో -15 డిగ్రీలు ఉంటుంది. అక్కడ పగలేమో భయంకరమైన వేడి, రాత్రుల్లో మళ్ళీ భయంకరమైన చలి. ఇప్పుడు మనకి ఎంత ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఎంత అనుకుంటున్నారు అమ్మా? ఓ 22 అంత ఉంటుంది అంతే. ఇప్పుడు వేడి 22కే మనం వణుకుతా ఉన్నాం కదా, ముసుకేసుకొని కదా, చలి పడుతుంది మనకి. -14 అంటే చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. అట్లాంటి అరణ్యములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుతూ తీసుకొచ్చాడు. దాని కొరకై దేవుని ప్రణాళిక ఏందో తెలుసా? పగల విపరీతమైన వేడి 50 డిగ్రీలు. మనకి గుంటూరులో అత్యధికంగా అంటే 42, 43, ఎప్పుడో ఒకసారి 45 తాకింది. 45 వచ్చిన రోజు కదా, ఇంకేం లేదు, పెనం మీద ఫ్రై చేసినట్టే, చేపలు నేపినట్టే అయ్యారు జనాలు. ఆ 50 అంటే చూడండి ఇంకొక 5 డిగ్రీలు ఎక్కువ. కాబట్టి అంత వేడి ఉంటుంది. అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు అంటే చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసల, మొతక, గర్భవతులు, పసిబిడ్డ తల్లులు, వీళ్ళందరినీ దేవుడు ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చాడంటే, పగలంతానేమో ఆయన వారి మీద మేఘస్తంభం, మేఘంలాగా, మంచి ఎండలో మేఘం వస్తే ఎట్లా ఉంటుంది మనకి, ఎంత హాయిగా అనిపించింది అలాగను. మరి రాత్రుల్లో వణుకుతారుగా, రాత్రుల్లో వణుకుతారని మళ్ళీ అగ్నిస్తంభం, రాత్రుల్లో అగ్ని అంటే మళ్ళీ చలిమంటలాగా, పగలేమో చల్లగా. ఏదో ఒక స్తంభం ఉండాలి, కానీ ఇక్కడ ప్రభు వారు ఏం చేశారు? ఒక మేఘాన్నే
2 రకాలుగా, ఉదయం ఒక రకంగా, రాత్రి ఒక రకంగా. ఇదంతా దేవుని అద్భుతమైన ఆయన కాపుదల. అసలు ఏం అద్భుతాలు చేయాల్సిన పనిలే. ఈ ఒక్క పని చేసినందుకు ఆ ప్రజలందరూ ఏం చేయాలి? దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుని భక్తి కలిగి ఉండాలి, ఆయన మాటలకి విధేయత చూపించాలి. కానీ ఆ ప్రజలు చాలా సింపుల్గా అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఆ మేఘం కిందే ఉంటున్నారు. వాళ్ళు మేఘ స్తంభం కింద ఉంటున్నారు, అగ్ని స్తంభం కింద ఉంటున్నారు, ఉంటా కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. మలాకి గ్రంథాన్ని మనం చదివితే మలాకి సమయానికి ఇశ్రాయేలు ప్రజలు ఎట్ట బతుకుతున్నారు అని అంటే, వాళ్ళు దేవుని ఘనపరచట్లేదు, దేవుని మహిమపరచడం లేదు, దేవునికి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వట్లేదు, తండ్రికి, ఆయన మన తండ్రి అయితే తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటం లేదు. ఇవ్వకపోగా ఇంకా ఆయన దగ్గర దొంగతనమే చేస్తున్నారు. ఈ సంగతులన్నీ మలాకి గ్రంథంలో దేవుడు రాసిపెట్టాడు. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు వారితో మాట్లాడటం ఆపేశాడు. ఈ ప్రజలు లోబడనొల్లని వారు. ఆ విషయాన్ని మోషే భక్తుడు ప్రారంభంలోనే చెప్పాడు, అయ్యా వీళ్ళు లోబడే బ్యాచే కాదు. అయినా కూడా ప్రభు వారిని నడిపించుకొని తీసుకొచ్చాడు. మలాకి సమయానికి దేవుడు కొన్ని సంవత్సరాలు, 400 సంవత్సరాలు సుమారు మౌనంగా ఉన్నాడు. ఇట్లా మౌనంగా ఉండేసరికి ఏం జరిగిందంటే, ప్రజలందరికీ తాపత్రయంగా ఉంది, ఆయన మాట్లాడితే బాగుండు, మాట్లాడితే బాగుండు, దేవుడు ఎవరో ఒక ప్రవక్త ద్వారా మాట్లాడితే బాగుండు అని. అట్లా అనుకుంటూ ఉంటుండగా దేవుడు ఒక ప్లాన్ చేసి పెట్టాడు అనమాట. హెబ్రీ గ్రంథం 1వ అధ్యాయం చదువుకుందాం చూడండి. హెబ్రీ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం అక్కడ ఇలాగ రాయబడి ఉంది. హెబ్రీ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉందంటే, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. కాబట్టి ఆఖరిగా దేవుడు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు? మనతో మాట్లాడడానికి ఎవరిని ఉపయోగించాడు? తన కుమారుడైన క్రీస్తు ప్రభు. కాబట్టి క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మొట్టమొదటి కారణమైనా తెలుసా? ముందు ఆయన మనతో మాట్లాడటానికి వచ్చాడు. మాట్లాడితే ఏం జరుగుతుంది అని అంటే, మన అవసరం లేదో ఆయనకి అర్థమో అవుతుంది, మన సంగతి లేదో ఆయన తెలుసుకుంటాడు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడటం అంటే అర్థం ఏందో తెలుసా? వాక్యము అని అర్థం. మన ప్రభువుని గురించి రాయబడిన సంగతులు మనకు బాగా తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగ ఉంటుంది కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, అసలు ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుడై ఉన్న వాక్యం. కాబట్టి క్రీస్తు ప్రభు దేవుడై ఉన్న వాక్యం. 14వ వచనంలో ఇలాగ ఉంటుంది, ఆ వాక్యం, దేవుడై ఉన్న వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. మన దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు నోరు తెరిచి మాట్లాడే ప్రతి మాట జీవం కలిగిన వాక్ అన్నమాట. కాబట్టి ఆ వాక్కుల కొరకు అప్పుడున్న ప్రజలు ఎడారిలో దాహం అయ్యేవాళ్ళు ఎట్ట నీళ్ల కోసం ఎదురు చూస్తారో అంతగా ఎదురు చూస్తూ వచ్చారు. అందువల్ల క్రీస్తు ప్రభు వారు ఇప్పుడు వారితో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడో ఆ ప్రజలందరికీ చాలా సంతోషం, ఆనందం కలుగుతూ ఉంది. అందుకని ఎక్కడ యేసు ప్రభు వారు వచ్చినా జనాలు గుంపులు గుంపులుగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఆయన మాటలు వినటానికి. కాబట్టి ఈరోజు మనం చదువుకున్న ఈ భాగంలో కూడా కపెర్నహూం అనే ఈ పట్టణానికి వచ్చినప్పుడు జనసమూహం, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ ఒక ఇంటికాడికి వచ్చేసారు. ఇల్లంతా ప్రజలతో నిండిపోయింది. ఈరోజున నేను చెప్పాలనుకుంటున్న ఒకే ఒక మాట ఏంటంటే, దేవుడికి మనల గురించి బాగా తెలుసు. ఈ ఒక్క మాట మనం అర్థం చేసుకోవాలి. ఎవరి గురించి తెలుసు దేవుడికి? అట్ట మంది మీద మిరియాలు చల్లకుండా ఇంకొక మాట చెప్పండి. ఎవరి గురించి తెలుసు? నన్ను నా గురించి బాగా తెలుసు ఆయనకి. ఇది అనండి ఒకసారి, అందరూ చూద్దాం. అది అన్నమాట సంగతి. ఓకేనా? ఎవరికి వాళ్ళు ఇటు చెప్పుకోవాలి, దేవుడికి నా సంగతి బాగా తెలుసు. కానీ చాలామంది ఏమనుకుంటామంటే తెలియదు అనుకుంటా ఉంటారు, ఆయనకి తెలియదులే అనుకుంటా ఉంటారు. అట్ట అనుకోవటానికి కారణం ఏంటంటే మనకి జ్ఞానం లేకనే, ఇంకేం లేదు. మనకంత జ్ఞానం లేక చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆడుకునే పిల్లలకి అబ్బాయి 10వ తరగతి చదువుకుంటున్నాడు అబ్బాయి.
వాళ్ళ ఫ్రెండ్స్ అంతా బ్రహ్మాండంగా క్రికెట్ ఆడతారు. వాళ్ళ నాన్నగారిని ఆ అబ్బాయి అడిగాడు, ఏమడిగాడు, నాన్న మంచి క్రికెట్ కిట్ ఒకటి కొని నాన్న అని అడిగాడు. వాళ్ళ నాన్న అన్నాడు, నో అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆ పిల్లోడు ఏమనుకుంటాడు? మా నాన్నకి నాకేం కావాలో తెలియదు అనుకుంటారా అనుకోరా? అనుకుంటారు. ఇంకా కొద్ది కిందకి పోదాం. ఇంకా కొద్ది కిందకి పోతే చిన్నపిల్లలు ఉంటారు, ఇందాక ఇక్కడ తిరుగుతున్నారు చూసారు ఒక బ్యాచ్, వాళ్ళు ఆడ సెటిల్ అయ్యారా? ఆ బ్యాచ్. ఆ బ్యాచ్కి మామూలుగా ఉన్నప్పుడు కళ్ళు మామూలుగానే ఉంటాయి. ఐస్ క్రీమ్ ఒకటి రావాలి, బండోడు కళ్ళు ఎంత పెద్దవి అవుతాయి, హుషారు వచ్చేసింది బాడీలో, పరిగెత్తారు మా వాడికి ఐస్ క్రీమ్ అని రాకపోయినా కూడా కేకలు పెడతా ఉంటారు. ఆ ఐస్ క్రీమ్ బండి రాడుతారు. ఏం కావాలనుకుంటాడు వాడు? ఐస్ క్రీమ్ అనగానే వాళ్ళ అమ్మ చాంపకు ఒక్కటి బీకిద్ది. అప్పుడు ఆ పిల్లోడు ఏమనుకుంటాడంటే, వాళ్ళు పైకి అనలేరు కానీ లోపలికి అనుకుంటారు, ఈ పనికి మళ్ళీ దానికి నాకేం అవసరమో తెలియదు. మనల్ని గురించి అదే అనుకునేది వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు. కొన్నిసార్లు మాటలు రాకుండా ఏందేందో అంటారు చూసావా, ఎన్ని తిట్లే తెగ తిడతారనమాట మనల్ని. దుర్మార్గులు, దుష్టులు. వీళ్ళ ఇంట్లో పుట్టే నేనేమన్నా బంగారం అడిగాను, కిలో బంగారం, ఐస్ క్రీమ్ కదా అడిగింది అని వాళ్ళు లోపల లోపల అనుకుంటా ఉంటారు చిన్నపిల్లలు. అవన్నీ మనకు అర్థం కావు. అవి కోపంగా చూస్తారు కాబట్టి ఏడుస్తారు వాళ్ళు, కానీ లోపలంతా వాళ్ళ ఉద్దేశం అదే. ఆ అమ్మ ఆ పిల్లోడిని ఎందుకు కొట్టిందో తెలుసా? పోయిన వారం రోజుల పాటు జలుబు చేసి వాడికి దగ్గి రాత్రంతా దగ్గి గుంటూరు ఆసుపత్రికి తీసుకెళ్ళి ఇంజక్షన్లు పడిపించి ఇంత చేస్తే ఈరోజు ఒకరోజు లేచి ఆడుకుంటున్నాడు. మళ్ళీ ఏం అడిగాడు? ఇప్పుడు చెప్పండి, ఒక దెబ్బ వేయాలా 2 దెబ్బలు వేయాలండి? 4 కరెక్ట్గా చెప్పాడు. 4 బీకాలను, 4 బీకి లోపల ఐస్ క్రీమ్ వాడితే కాకుండా లోపల తీసుకెళ్ళి. ఆ విషయం ఆ పిల్లోడికి తెలియదు కానీ ఎవరికి తెలుసు? అమ్మకి తెలుసు. ఇందా క్రికెట్ బ్యాట్ అన్నావా, ఈ క్రికెట్ బ్యాట్ వాళ్ళు చిన్నోళ్ళు ఏం కాదు, జలుబు కాల్చుకునే బ్యాచ్ ఏం కాదు, బాగా హుషారుగా ఆడుకునే బ్యాచే. కానీ నేను మీకు ముందే ఒక మాట చెప్పాను, వాడు ఏం చదువుకుంటున్నాడు? 10వ తరగతిలో బ్యాట్లు పట్టుకొని తిరిగితే ఇంకా 11వ తరగతి బడికి పోయేదేం ఉండదు. ఇక ఆడ నుంచి ఇక బ్యాట్తో ఆడుకోవటమే జీవితం అంతా. అర్థమవుతుందా? మీకు తెలుసా, మన క్రికెటర్స్ అంతా ఎక్కువ మంది 10వ తరగతి వరకే చదువుకున్నారు. టెండూల్కర్ అంతే 10వ తరగతి అంతే, మిగిలిన చాలామంది 10వ తరగతి. బ్రహ్మాండంగా ఆడితే నో ప్రాబ్లం. మన ఆటకి ఇక చదువు బాధ అన్ని బాధ. అందుకని నానేమన్నాడు, బ్యాట్ కొనియమంటే ఏమన్నాడు? అని అన్నాడు. కాబట్టి నాన్నకు తెలిసింది మనకు తెలియదు. నా బిడ్డ భవిష్యత్తులో పాడైపోకుండా వాడు చదువుకొని 10th క్లాస్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఏదో ఒక చిన్న ఉద్యోగం బతుకుతాడు, వాడి జీవితం బాగుంటుంది అన్న ఉద్దేశంతో పిల్లోడు ఎంత ఆశగా అడిగినా కూడా వద్దన్నాడు. ఒకవేళ గట్టిగా అడిగితే 4 పీకను కూడా బిగుతారు. అప్పుడు పిల్లలు ఏమనుకుంటారంటే, మా నాన్నకి నన్ను గురించి అసలు సరిగ్గా అర్థం కాదు, నేనెంత సూపర్గా ఆడతాను, శుభం గిల్లులాగా బ్యాట్ చేస్తానైతే ఈ మా నాన్న ఇట్టేటోళ్ళు కాబట్టి మేము పైకి పోలేకపోతున్నాం అని మనం అనుకుంటా ఉంటాం. మనల్ని ఎవరు ఆడదాకా తీసుకెళ్ళరు. అందుకని అమ్మా నాన్నకి తెలిసినట్టుగా పిల్లల గురించి బయటోళ్ళకి తెలియదు. అలాగే దేవుడు కూడా మనల గురించి తెలిసినట్టుగా ప్రపంచంలో ఇంకెవరికి, ఇంకోటి చెప్పనా, మనల గురించి మనకే తెలియదు సరిగ్గా. మనల గురించి తెలిసిన వాడెవరు? అందుకని దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఏం అవసరమో అది ఇస్తాడు. ఇప్పుడు నేను చదివిన వాక్యం చెప్తాను, జాగ్రత్తగా విని మీరు చెప్పాలి. దేవుడికి తెలుసో తెలియదో మీరు చెప్పాలి, ఓకేనా? ఇక్కడ ఏమని ఉందంటే, ఆయన ప్రభువారు కపెర్నహూము ఇంట్లో దేవుని వాక్యం చెప్తా ఉన్నాడు, మెసేజ్ చెప్తా ఉన్నాడు. అక్కడ చేరొచ్చిన వాళ్ళందరికీ పరలోక రాజ్య సంగతులు బోధిస్తూ ఉన్నాడు. ఇలా ఉంటుంది దేవుని రాజ్యం, పరలోకం ఇలా ఉంటుంది, ప్రభుని నమ్ముకోవాలి లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు, దేవుడు ప్రేమ కలిగిన వాడు, మీ కొరకు ప్రాణం పెడతాడు, ఈ సంగతులన్నీ బోధిస్తూ ఉంటే ప్రజలందరూ బాగా శ్రద్ధగా వింటా ఉన్నారు. సడన్గా ఒక అతన్ని తీసుకొచ్చారు అక్కడికి. అతను పక్షవాయుతో ఉన్నాడు, అంటే కాళ్ళు చేతులు పడిపోయినాయి, ఒకవైపు కాళ్ళు చేతులు పడిపోయినాయి, సొంతగా లేచి పనులు చేసుకోలేడు, ఇబ్బంది పడుతున్నాడు. అందుకని యేసు ప్రభు వారి దగ్గరికి కూడా ఆయన ఒక్కడు రాలేకపోయాడు. ఒక 4 ఏం చేశారంటే ఆయన పట్టుకొచ్చారు, పరుపుతో పట్టుకొచ్చారు. ఇంట్లోకి రావడానికి కూడా ఖాళీ లేదు. ఖాళీ లేకపోతే సరేలే ఈరోజు లేదు, ఖాళీ లేదు, తర్వాత తీసుకొద్దామని ఇంటి మళ్ళీ వెనక్కి పోలేవాళ్ళు. వాళ్ళు ఎంత శ్రమ పడ్డారంటే పైకి ఎక్కారు, ఇంటి మీదకి ఎక్కారు. ఆ రోజుల్లో మరి ఇంటి కప్పు ఎట్టుందో తెలియదు నాకు, నేను అనుకుంటా పెంకులు లాంటివి అయి ఉండొచ్చు. అట్లాంటి పెంకులు లాంటి ఇంటి దగ్గర ప్రభువారు ఉంటే పైకి ఎక్కి అవి మొత్తం ఎప్పదీశారు, చిన్నగా లాగేశారు. ఎంత సందు చేశారంటే ఒక మనిషిని బెడ్తో సహా కిందకి దింపడానికి ఎంత సందు కావాలో అంత సందు చేశారు. అంత సందు చేసి
చిన్నగా యేసు ప్రభు వారు ఎక్కడ ఉన్నారో అక్కడికి దింపారు ఆయన్ని. యేసు ప్రభు వారు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మీరు చెప్పాలి, ఏం చేయాలి? ఏం చేయాలి? ఎందుకు వచ్చారు ఆయన? వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? ఆ జబ్బు పోవాలనే కదా. కాబట్టి బాగా తెలిసిన ఆయన అయితే ఏం చేయాలి? జబ్బు ఓరి పాపం జబ్బుతో బాధపడుతున్నాడు, అయ్యా నీ జబ్బు పోవుగాక, లే ఇంక లేచి వెళ్ళిపో అని కదా చెప్పాల్సింది. కానీ ఏం చెప్పాడో నేను చదువుతా చూడండి. వచ్చిన 5 చూడండి, ఇప్పుడు చూడండి ఏం చెప్పాడైనా. పక్షవాతంతో వస్తే ఏం చెప్పాడు? కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇప్పుడు తెచ్చిన వాళ్ళు ఏమంటారు? మీరు సరిగ్గా వినట్ల వాక్యం. డాక్టర్ దగ్గరికి పోయారు. డాక్టర్ దగ్గరికి పోయి, అయ్యా విపరీతంగా ఒళ్ళంతా దురదపడుతుంది అయ్యా అని అన్నారు అనుకో. డాక్టర్ గారు దేనికి మందు ఇవ్వాలి? దురద. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఎంత దురద పడుతుందో తెలుసా డాక్టర్ గారు, చూడు గోర్లు చూడు మొత్తం అరిగిపోయినాయి, గీకి అన్నారు. ఆయన గోర్లు పెరగటానికి మందు ఇచ్చాడంట. దేనికి మందు ఇచ్చాడు? గోర్లు పెరిగితే తగ్గిద్దా? కదా. మనం చేసే పనులు ఇట్టుంటాయి. కానీ యేసయ్య దగ్గరికి వెళ్తే అట్లాంటి పనులు యేసయ్య చేయనే. యేసు ప్రభు వారు చేస్తున్న పని ఏమిటనంటే, నా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనాలో తెలుసా? అయ్యా ఆ పాపాలు గీపాలు కొద్దిగా తర్వాత చూద్దాం, ముందు వాడిని లేపోయి ఒకరు బాగలేకుండా ఉన్నాడు, అది కదా మనం అనాల్సింది. కానీ యేసు ప్రభు వారికి ఏం తెలుసు అని చెప్పాను? మన సంగతే బాగా తెలుసు అని చెప్పాను. బాగా తెలుసు గనుక ముందుగా దేవుడు ఎక్కడ రిపేర్ మొదలు పెట్టాడంటే పాపం దగ్గర నుంచి మొదలు పెట్టాడు. ఎందుకు దేవుడు పాపాన్ని దాని గురించి మాట్లాడాడు అని అంటే, బైబిల్ మనందరికీ తెలిసిన ఒక వచనం ఉంది కదా, పాపం వల్ల వచ్చు జీతం. మొట్టమొదటి పాపం చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళు చేసిన తర్వాత ఇక బ్యాచ్ మనమందరం కూడా అదే పాపాలు చేసుకుంటూ అందరం కూడా ఏమైపోయాం? మరణానికి పాత్రులమయ్యాం. మనందరం కూడా మరణానికి పాత్రులమే. ఇప్పుడు దేవుడు ఆ మరణాన్ని నుండి కాపాడాలి. ఒక మనిషి ఈ భూలోకంలో చచ్చిపోతున్నాడంటే ఏ కారణంతో చచ్చిపోతాడు చెప్పండి? మీకు తెలుసా? చచ్చిపోయే ప్రతి ఒక్కరికి ఏదో ఒక జబ్బు ఉంటేనే చచ్చిపోవాలి, జబ్బు లేకపోతే చచ్చిపోవడం కుదరదు. అందుకని చచ్చిపోవాలంటే దానికి ముందు ఏమొచ్చింది? ఆసుపత్రికి. మన దేశంలో లేదు కానీ ఇతర దేశాలు, మన దేశంలో అట్లా చేయరు, ఎందుకంటే ఇంత జనానికి చేయడం కష్టం. ఇతర దేశాల్లో ఎవరు చనిపోయినా, ఎక్కడ చనిపోయినా ఆ వ్యక్తిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అక్కడ ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి, ఈ వ్యక్తి ఫలానా కారణంతో చచ్చిపోయాడు అని. గవర్నమెంటు డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అప్పుడు సమాధి కార్యక్రమానికి తీసుకెళ్తారు. కాబట్టి ప్రతి శవానికి డెత్ సర్టిఫికేట్ ఉంటుంది ఇతర దేశాల్లో, మన దేశంలో ఉండదు. మన దేశంలో సర్టిఫికేట్ ఇవ్వడం మొదలుపెడితే ఇక వాళ్ళు ఏం చేయడానికి, వచ్చి సర్టిఫికేట్ ఇవ్వడమే సరిపోతుంది. అంతమంది ఉంటారు మన జనాభా, కాబట్టి చేయలేరు మన దగ్గర. ఆ దేశంలో అలా చేయాలి. అయితే ఆ సర్టిఫికేట్లో ఏముంటుందో తెలుసా? ఏ జబ్బుతో చచ్చిపోయాడో ఉంటుంది. కాబట్టి చచ్చిపోవాలంటే మనిషికి ఏం కావాలి? ఒక జబ్బు కావాలి. అర్థమైందా? నేను చెప్పే మాట అర్థమైందా? జబ్బు మనిషిని ఏం చేసిద్ది? చంపేస్తుంది. కాబట్టి మరణం రావాలంటే, పాపము వలన వచ్చు జీతం మరణం, మధ్యలో సహాయం చేసేది ఎవరు? దేవుడు కదరా నాయన. ఇప్పుడు దాకా చెప్పింది అదే, జబ్బు. నేను మళ్ళీ చెప్తున్నానండి. పాపం వలన వచ్చు జీతం మరణం. ఆ పాపంలో నుంచి మరణంలోకి పోవాలంటే మధ్యలో మరణంలోకి పోరా నాయన అని చెప్పేది జబ్బు, రోగం. అదనమాట. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి పాపం చేశాడు, మధ్యలో మరణం, మధ్యలో జబ్బు, చివరి ఏముంది? మరణం ఉంది. ఆ మరణానికి పోకముందే మనల్ని పట్టుకునేది ఏంది? జబ్బు. కాబట్టి యేసు ప్రభువు దేనికి మందేస్తున్నాడు? ముందు జబ్బుకు మందేస్తున్నాడు. అర్థమవుతుందా? ఆ జబ్బు నుండి విడుదల ఇచ్చాడంటే అర్థం ఏంటంటే మరణానికి పోకుండా మనలను కాపాడుతున్నాడు అని అర్థం. కాబట్టి యేసు ప్రభువు వారు చేస్తున్న ఈ అద్భుతమైన కార్యం చూడండి. వాడు జబ్బు ముందు తగ్గాలి, దానికి ఆ జబ్బుకు కారణం ఏమిటో చూస్తున్నాడు ఆయన. ఆ జబ్బుకు కారణం ఏంటంటే పాపం. పాపం వలన
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం ఇప్పుడు చదవట్లేదు. 26వ వచనం చదివితే 25, 26 వచనాలు. ఆరాధన చేసేటప్పుడు అయోగ్యముగా ఎవరైనా ఆరాధన చేస్తే, అలాగ ఎవరైనా ఆరాధన చేస్తే కొందరు, మీలో కొందరు బలహీనులు ఏమైపోయారంట? బలహీనులు. మరికొందరు ఏమైపోతున్నారు? రోగగ్రస్తులు. మరికొందరు ఏమైపోతున్నారంటే నిద్రించుచున్నారు అని అన్నాడు. నిద్రించటం అంటే అర్థం ఏందో తెలుసా? చనిపోవటం అని అర్థం. అలాగైతే మరణం ఎందుకు వస్తుంది అని అంటే పాపం వల్లే వస్తుంది. అయోగ్యంగా ఆరాధన చేస్తే వస్తుంది. కాబట్టి యేసు ప్రభువుకి ఆ సంగతి తెలుసు కనుక ఈయనకు వచ్చిన రోగం కంటే ఇంకా పెద్ద ప్రాబ్లం ఉంది ఆయన దగ్గర. ఆ పెద్ద ప్రాబ్లమే పాపం. కాబట్టి మనిషికున్న అసలు సమస్యను తీసివేయాలి అని దేవుడు కోరుకున్నాడు. నేను మళ్ళీ ఇలా చెప్తాను చూడండి, మీరు జాగ్రత్తగా. కడుపులో గడ్డ ఉంది. కడుపులో గడ్డ ఉంది. ఆ గడ్డ కారణం చేత అన్నం సరిగ్గా తినలేకపోతున్నాం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయి దేనికి రిపేర్ చేయించుకోవాలి? అన్నానిక గడ్డక? గడ్డ వల్ల తినలేకపోతున్నాం కదా. అయ్యా అన్నం తినడానికి ఏదైనా టానిక్ అయ్యా అని అడిగామనుకో, అసలు గడ్డ ఆడే ఉన్నట్టు అర్థం. కానీ యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు తెలుసా? ముందు టానిక్ కాదు, ముందు ఏం చేయాలి? ఆ గడ్డ తీసేయాలంటున్నాడు దేవుడు. అది దేవుడికి ఎంత చక్కగా తెలుసు అంటే, ఆయన పాపం జబ్బుతో వచ్చాడు, కానీ జబ్బు కంటే ముందుగా చేయాల్సిన ఇంకొక పని ఉంది. అదే వాడి యొక్క పాపం. కాబట్టి ఏదేను తోటలో ఆదామావులు ఎలాంటి పాపం చేశారో మానవులందరూ కూడా అలాగే పాపం చేసి దేవునికి దూరమైన కారణం చేత ఆ పాపానికి మందు వేయాలనుకున్నాడు ప్రభువారు. ఎలాగా పాప పరిహారం జరుగుతుందో ఆది నుండి కూడా దేవుడు చెబుతూ వచ్చాడు. ఒక వ్యక్తి పాప పరిహారం ఎలాగ జరుగుతుంది అని అంటే, పాప పరిహారం జరగాలంటే ఖచ్చితంగా రక్తం చిందించబడాలి. ఇంకంతే. రక్తం చిందించకుండా పాపానికి క్షమాపణ కలగదు. ఎవరు రక్తం చిందించాలి? ఎవరు తప్పు చేస్తే వాళ్ళు రక్తం చిందించాలి. ఎవరెవరు తప్పు చేశారు అంటే మానవులందరూ కూడా తప్పు చేశారు. అలాగైతే మనందరం కూడా రక్తము చిందించవలసిన వారం. కానీ దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. అదేమిటి అని అంటే, మనకు బదులుగా, మన స్థలములో మనకు బదులుగా ఆయన తన రక్తాన్ని చిందించాలి అని అనుకున్నాడు. ఇదంతా ఎందుకు అంటే, మన పట్ల ఆయనకున్న ప్రేమ. మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక మనకు బదులుగా ఆయన రక్తం చిందించాలనుకున్నాడు. ఈ చిన్న కథ చెప్తాను, మీకు బాగా అర్థమైంది. ఒకసారి చేతులు పైకెత్తండి. బాగా నిద్ర వచ్చేవాళ్ళంతా, బాగా నిద్ర వచ్చేవాళ్ళంతా చేతులు పైకెత్తండి. ఓకే, అంకుల్ ఒక్కడికి. ఓకే, గుడ్. సరే, కోర్టులో జడ్జి గారు చాలా సీరియస్గా కోపంగా ఉన్నాడు. ఆయన కోపంగా ఉన్నట్టు మిగిలిన వాళ్ళందరూ సైలెంట్గా ఉంటారు. జడ్జి గారికి చాలా కోపంగా ఉన్నాడు. ఆ ఎదురుగా ఒక 16 సంవత్సరాల అమ్మాయి, ఏమి కారుతో వెళ్ళావా అని అన్నాడు. కారుతో పోయానండి. లైసెన్స్ ఉందా? లేదండి. వాడిని గుద్దేవా? పలానాడు. నాకు గుద్దేనండి. ఇప్పుడు వాడు ఆసుపత్రిలో సావు బతుకుల్లో ఉన్నాడు. ఒక అమ్మాయి లైసెన్స్ లేకుండా ఆయన కారు తీసుకుని వెళ్ళి ఒకరిని గుద్ది, ఆ గుద్దిన ఆయన సావు బతుకుల్లో ఉన్నాడు. డాక్టర్లు చెప్పారు వీడికి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే 5 లక్షలు అయింది అన్నారు. 5 లక్షలు. ఆ చిన్న అమ్మాయి, బడికి పోతున్న అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, డిగ్రీ చదువుతుంది. చెప్పాడు జడ్జి గారు చెప్పారు, నోరు మూసుకొని అరగంట లోపల 5 లక్షలు కట్టు, కట్టకపోయావంటే నేను 6 నెలలు జైల్లో పడేస్తామన్నారు. ఇంకా ఆ మాట అన్న దగ్గర నుంచి ఏడుపులు పెడబోపుల పిల్ల. వామ్మో, ఇప్పుడు జైల్లో ఉండాలి ఆ పిల్ల. 6 నెలలు జైల్లో పడేస్తామన్నారు. ఇంకా ఏడ్చుకుంటూ చెబుతుంది, ఏమండి నేను బడికి చదువుకున్న అమ్మాయినండి, ఉద్యోగం లేదు నాకు, నేను కట్టలేను సార్ అని. కట్టకపోతే జైలుకి పోవాల్సిందే. ఇంకా ఏడుపు. జడ్జి తీర్పు చెప్పేశాడు, అంతే, అరగంట లోపల 5 లక్షలు కడితే కట్టినట్టు, లేకపోతే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి జైల్లో పడేయండి అన్నాడు. తీర్పు అయిపోయింది. పోలీసులు రెడీగా ఉన్నారు. ఇది కట్టే రకం కాదు అనుకున్నారేమో మరి. పోలీసులు రెడీగా ఉన్నారు, తీసుకెళ్ళి దవ పడేద్దాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే, ఆ పిల్ల జడ్జి గారు కూతురే, ఆ జడ్జి కూతురే అన్నమాట. అందుకని జడ్జిమెంట్ మాత్రం తీర్పు పర్ఫెక్ట్గా ఇచ్చేసాడు, అంతే. కానీ జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత ఆయన కోర్టు ఉంటుంది కదా, ఆ కోర్టు తీసాడు పడేసి, ఆయన అక్కడ అధికారంగా ఉండే అన్నీ తీసి అక్కడ పెట్టేసి కిందకి దిగొచ్చి జేబులో చేయబెట్టి
5 లక్షలు తీసి ఆ పిల్ల చేతిలో పెట్టాడు. అమ్మ కట్టేయి, కట్టేసి ఇంటికి పోదాం అని. ఇప్పుడు 5 లక్షలు ఎవరు కట్టారు? కట్టాల్సింది ఎవరు? అమ్మాయి కట్టాలి, కానీ ఎవరు కట్టారు? ఈ చిన్న కథ మీకు అర్థమైతే, మన పాపం కోసం ఎవరు చచ్చిపోవాలి? మనం చనిపోవాలి. కానీ యేసయ్య మనల్ని ప్రేమించి ఏం చేశాడు తెలుసా? మనకు బదులుగా ఆయన చనిపోయాడు. ఎందుకంటే చనిపోవటం అనేది ఇక తీర్పు, దాన్ని మార్చటం కుదరదు. మన ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చాడో 14వ వచనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పారు కదా. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అక్కడ 2 మాటలు ఉపయోగించారు మన ప్రభుని గురించి. కృపా సత్య సంపూర్ణుడు అన్నాడు. అంటే దేవుని దగ్గర మన ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఏముందంటే సంపూర్ణమైన కృప ఉంది. మన ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు సంపూర్ణమైన సత్యము ఉంది. సత్యము అంటే అర్థమైందో తెలుసా? ఇక ఉన్నదాన్ని మార్చడానికి వీలు లేదు. దైవ చట్టాన్ని మార్చడానికి ఏమాత్రం వీలు లేదు. ఆ చట్టాన్ని ఉన్నట్టుగానే అమలుపరచాలి. కాబట్టి దైవ చట్టం ఏమిటి అంటే దేవుడు చెప్పిన మాట, పాపం వల్ల వచ్చి జీతం మరణం, ఇంకంతే, దానికి తిరుగులేదన్నమాట. దేవుడు ఆ చట్టాన్ని ఎన్నడూ మార్చడు. ఖచ్చితంగా మరణం పొందాలి. కానీ ఆయన పరిపూర్ణ కృప కలిగి వచ్చాడు, పరిపూర్ణమైన కృపతో వచ్చాడు. కృప అంటే ఏంటి అర్థం? మనకేం తెలుసు? ఆయన అడుగుతాం కదా, కృప అంటే ఏంటండి అయ్య గారు? కృప అంటే మన మామూలుగా ఎవరికైనా సహాయం చేస్తాం. ఆ సహాయం చేయడానికి అర్హత ఉండాలి. ఒక్కోసారి అర్హత లేని వాళ్ళకి మనం సహాయం చేయలేం. అర్హత అడుక్కోటి ఎవరైనా తీసుకుంటున్నా కూడా అర్హత ఉండాలన్నమాట. అర్హత లేని వాళ్ళకి సహాయం చేయటం మీకు అర్థమైతే నేను ఇలా చెప్తాను చూడండి. కృప అంటే ఏంటంటే, ఒక చదువుకున్న అబ్బాయి, మంచి ధనవంతుడు కొడుకు, ఆయన కోటీశ్వరుడే, ఇంకంతే. వాళ్ళకి 10 కార్లు ఉంటాయి, ఇంట్లో 20 మంది పని వాళ్ళు ఉంటారు. ఒక్కడే కొడుకు. వాడు ఇప్పుడు చదువుకుంటున్నాడు కాలేజీలో. ఆ కాలేజీలో ఒక బిగారుడు ఒకడు ఉన్నాడు, అమ్మ నాన్న లేరోడికి. చదువు కూడా సరిగ్గా అబ్బదు, ఏవో పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు, కాలేజీలకు మాత్రం వస్తూ ఉంటాడు. వాడు అటు పడతాడేమో అని భయం ఉంది. ఒరే నాయన, వాడు ఇప్పుడు వాకింగ్ పెట్టుకున్నాడు ఏంది? వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారా? తీసుకోండి. ఓకే, వీడి వల్ల నాకు బీపీ వచ్చేటట్టు. ఓకే, రైట్. ఒక బికారోడు అల్లరి చిల్లరగా తిరిగేవాడు. అనుకోకుండా వీళ్ళిద్దరికి ఏదో చిన్న గొడవైంది. వాడు కొట్టేశాడు. కొడితే ఆ కోటేశ్వరుడు కొడుకు చచ్చిపోయాడు స్పాట్లో. పెద్ద కేసు. ఇంకా మరి ఆయన బాగా ఉన్నవాడు కనుక పోలీసులు కానీ జడ్జీలు కానీ అన్నీ ఈయనకే సపోర్టు. లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ జరగబోతా ఉంది. కోర్టు తీర్పు ఇస్తా ఉన్నారు. కోర్టు తీర్పులో నిలబడి వాళ్ళ నాన్నగారు ఫైనల్గా జడ్జి గారు అడిగారు, నువ్వు కోరుకున్న శిక్ష వేస్తాం వీడికి అని అన్నారు. ఓకే సార్, నేను కోరుకున్నది ఇవేంటి, వాడిని నేను దత్తత తీసుకుంటా. నాకు ఒక్క కొడుకు కదా, చచ్చిపోయాడు, ఈ చంపింది ఈడే, అయినా ఈయన్నే నా కొడుకుగా తీసుకుంటా అని అన్నాడు. ఇప్పుడు చూడండి, ఈడు మరణశిక్ష పొందాల్సిన వాడికి ఏమైపోయింది? ఎంత గొప్ప ఆస్తికి వారసుడైపోయాడు. అప్పుడు అనిపించింది మనం చంపినా బాగుండేది అని కదా, ఎందుకంటే నిన్ను డబ్బులు వస్తాయని. ఆ ముందు తెలియదుగా మనకు ఆ సంగతి. కాబట్టి ఆయన అక్కడ చేసిన పని ఏంటో తెలుసా? ఆ ధనవంతుడు చేసిన పని ఏంటంటే, నిజానికి ఆ వ్యక్తిని శిక్షించాలి, అసలు మరణశిక్షే వేయాలి. అట్టటోండి క్షమించటం మాత్రమే కాకుండా మరలా ఏం చేశారు? తన ఆస్తి అంతటికి వారసుడిగా చేశాడు. దీనిని కృప అంటారు. అలాంటి కృప ఎవరు కలిగి ఉన్నారంటే దేవుడు మన ప్రభువు కలిగి ఉన్నారు. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు ఆయన. కాబట్టి సత్యం పాపాన్ని ఒప్పుకోదు, కృప అలాంటి వారిని కూడా క్షమించాలని అంటుంది. ఈ రెండు కలిపిన వ్యక్తే మన ప్రభువు అయిన క్రీస్తు. అందుకని ఆయన ఈ లోకానికి వచ్చి మానవులందరి కోసం శిలువలో ప్రాణం పెట్టవలసి వచ్చింది. అయితే వినండి, ఆయన చనిపోవాలి అని అంటే ఎన్ని సంగతులు మార్పు చేసుకొని రావాలి ఆయన. అసలు పరలోకంలో ఉన్నప్పుడు దేవుడు ఎట్లుంటాడంటే ఆత్మరూపిగా ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడు? ఆత్మరూపిగా ఉండే వాళ్ళని బంధించడం కానీ చంపడం కానీ కుదరదు, చచ్చిపోవటం కానీ కుదరదు. అందుకని క్రీస్తు ప్రభు ఏం చేశాడు తెలుసా?
ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఈ లోకానికి శరీరం మనలాగా రక్త మాంసాలు ధరించుకొని రావాలని ఇష్టపడ్డాడు. అందుకనే 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేం అనే ఊర్లో కదా, యేసేపు మరియమ్మ అనే వారి కుటుంబంలో ప్రభువారు కన్యక అయిన మరియకు జన్మించాడు. కాబట్టి ఆయన రక్త మాంసం ధరించుకొని ఈ లోకానికి తాను తగ్గించుకొని, ఆయన గురించి రాసిన మాట ఏంటంటే, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఎక్కడికి వచ్చాడు? ఒక చిన్న గర్భంలోకి వచ్చేసాడు కదండి. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆయన ఉండే స్థలంలో ఎవరు వెళ్ళటానికి ఉండదు. ఆయన మాత్రమే నివసిస్తాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అనే మాట మనము తిమోతి పత్రికలో చదువుతాం. అంత గొప్ప దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తను ఎంత తగ్గించుకున్నాడంటే, ఒక తల్లి గర్భంలోకి ఒదిగిపోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాదు, అక్కడ దూతగణం అనునిత్యం ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతి కీర్తనలు పాడుతూ ఉంటే అవన్నీ వదిలేసి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన సింహాసనం మీద కూర్చొని ఉండేవాడు. అది వదిలేసి పశువుల పాకలో కదండి, పొత్తిగొడ్డలతో చుట్టబడి అక్కడ ఉన్నాడు. చిన్న కుటుంబంలో ఒక కార్పెంటర్ ఇంట్లో ఆయన జన్మించాడు. అక్కడ ఆయన సామాన్య మానవుల్లాగా పనిచేశాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడు. ఇప్పుడు 13 ఏళ్ళు వస్తే మాట అనట్ల జనం. అమ్మా నాన్నకి 13 ఏళ్ళు వస్తే మాట అనట్ల. కానీ యేసు ప్రభువారు చూడండి, ఆ తల్లిదండ్రులకు నిజానికి వాళ్ళ తల్లిదండ్రులు కాదు, ఈ లోకానికి రావడానికి దేవుడు వాడుకున్న సాధనాలు. కాబట్టి వాళ్ళకి ఆయన శరీరంతో వచ్చాడు కనుక 30 సంవత్సరాల పాటు వాళ్ళకి విధేయతగా జీవించిన తర్వాత ఆయన బయటకు వచ్చి పరిచర్య అంటే శిలువ కార్యానికి వెళ్ళటానికి ఆయన దైవరాజ్య సువార్తను ప్రకటించాడు. అన్ని గ్రామాలు తిరిగి ప్రకటించాడు. ఆకలి కొన్నాడు, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. మనం మానవులు ఎలాగ చేస్తామో అలాగే చేశాడు ఆయన. అలాగ చేసిన ప్రభువారు తాను దేవుడు అని వాళ్ళకి అర్థమైతే సిలువే చంపరు. సిలువ వేయకపోతే మనందరికీ క్షమాపణ కలగదు. అందుకని ఎక్కడ స్వస్థత జరిగిన యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడు, ఎవరితోటి ఏం చెప్పాకండి అనేవాడు, ఎవరితోటి ఏం చెప్పొద్దు అనేవాడు. కానీ యేసు ప్రభు శిష్యులకి ఈ విషయాలు అర్థమై అందరికీ ప్రకటన చేసేవాళ్ళు, ఆయన దేవుడు, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని. దయ్యాలు కూడా కేకలేసినాయి ప్రభుని చూసి, అయ్యో నువ్వు దేవుని పరిశుద్ధుడు అని కేకలేసినాయి. అయితే వినండి, ఈ మానవుల కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాలని తాను తగ్గించుకొని వచ్చాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ప్రభువుని గురించి ఇలాగ రాశాడు అపోస్తలుడైన పౌలు. ఆయన రిక్తుడుగా మన కోసం ఎలా వచ్చాడంట? రిక్తుడు అంటే అర్థం ఏంటంటే ఒట్టి చేతులతో, ఖాళీగా. అంటే తనకున్న గొప్పతనం, తనకున్న మహిమ, తనకున్న అధికారాలు వాటన్నిటినీ నీ కొరకు నా కొరకు దేవుడు వదిలేశాడు. అందుకని యేసు ప్రభువారు ఈ భూమి మీద సామాన్య మానవుల్లాగా జీవించారు. ఈ కారణం చేతనే యూదులకి ఆయన దేవుడు అంటే నమ్మబుద్ధి కావట్లేదు అనమాట వాళ్ళకి. అందుకని చాలామంది యూదులు యేసుప్రభు నమ్ముకునే వాళ్ళు కాదు. కానీ ఆయన ముందుగా చెప్పాడు, ఇదిగో మనిషి కుమారుడు మనుషుల చేతకు అప్పగించబడి చంపబడతాడు, 3వ దినాన తిరిగి లేస్తాడు అని చెప్పాడు. కాబట్టి ఆ కారణం చేత శిష్య బృందానికి ఆ విషయాలు తెలియపరిచినట్లుగానే క్రీస్తు ప్రభువారు మన కొరకు వేదన అనుభవించాడు. యేసు ప్రభువు పడిన వేదన ఎంత గొప్పది అని అంటే, ఆ అంతరంగము మైనము వలె కరిగిందంట. అంతరంగం ఏమైపోయిందంట? మైనం వలె. మైనం ఎట్ట కరిగిపోద్ది కదా, చూడటానికి ముందు గడ్డగా ఉంటుంది, వేడి చేయగానే ఏమైపోద్ది. ఆయన అంతరంగం అలాగ కరిగిపోయింది అన్నాడు. ప్రతి ఎముక స్థానం తప్పిని అన్నాడు. ఇట్లా ఎముకలు పక్కకు జారిపోవటం. నేను చిన్నప్పుడు వాలీబాల్ ఆడేవాడిని. అంటే ఇంతలా ఉండేవాడిని కాదు, నీలాగా ఉండేవాడిని. వాలీబాల్ ఆడేవాడిని. వాలీబాల్ ఆడుతుంటే నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వాడు మంచి షాట్స్ కొడతాడు. వాడు నెట్ మీదకి ఎగిరి షాట్ కొట్టేవాడు. కొట్టిన తర్వాత వాడే అమ్మా అని అరిచేవాడు. ఏంద్రాన్ని చూసి వాడు గూడు ఏడకి జారిపోయాడు కొట్టిన తర్వాత. ఇంకా వాడు ఆ కొద్దిసేపు ఎంత బాధపడతాడంటే, అక్కడే ఇంకొక తెలిసిన పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన అటు ఇటు అని తప్పనట్టు పైకి అంటాడు. అప్పుడు మళ్ళీ ఆ గూడులోకి వెళ్ళిపోద్ది. ఆ గూడు జారినప్పుడు వాడు పడే బాధ అంతా ఇంత కాదు. నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ యేసు ప్రభువారి గురించి చదివినప్పుడు అర్థమైంది. యేసు ప్రభువారు ఎముకలన్నీ స్థానం తప్పినంటే ఆయన కీళ్ళన్నీ కూడా తొలిగిపోయినట్టుగా అయిపోయింది. ఒక కీళ్ళు దొరికితేనే వాళ్ళు అంత బాధపడితే ప్రభువారు ఎంత బాధపడ్డాడు మన కోసం. ఆయన ఏ నేరం చేయలేదు, కానీ నువ్వు నేను చేసిన నేరం కోసం కదా ప్రభువారు కల్వరి సిలువలో ప్రాణం పెట్టాడు.
ఇంకా ఆయన గురించి ఏం రాశారంటే, చూడనొల్లని వానివలే అయిపోయాడు. చూడనొల్లని వానివలే. ఒక వ్యక్తిని మనం చూడలేకపోవటం ఎప్పుడు జరిగింది అట్లా అంటే, ఆ వ్యక్తి మొత్తం రక్తపు ముద్దగా మారిపోయినప్పుడు, నిలువెల్ల గాయం, తల దగ్గర నుంచి అరికాళ్ళ వరకు కొరడా దెబ్బతో చీల్చబడిన దేహం, ఆ దేహమంతా రక్తం, ఆ శిలువలో క్రీస్తు ప్రభు వారు వేలాడుతుంటే మనుషులు చూడలేకపోయారు. ఇలాంటి శ్రమలు యేసు ప్రభు వారు నీ కొరకు, ఆయన నా కొరకు శిలువలో భరించాడు. ఇంతటి ప్రేమ మన పట్ల చూపించడానికి మనమేం మంచోళ్ళం కాదు. అయినా దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మన పాపములకు ద్వారా వచ్చే శిక్ష మన మీద పడకూడదని ప్రభువారు నీ శిక్ష యావత్తు తన మీద వేసుకున్నాడు. అందుకోసమే 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు, ఆరోహణమై వెళ్ళాడు. వెళ్తూ తన శిష్యులకు చెప్పాడు, మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు ఏమవుతారు? రక్షింపబడతారు. రక్షణ అంటే అర్థం ఏంటి? మన ఆత్మ నిత్య నాశనానికి వెళ్లకుండా ఉండటమే రక్షణ. కాబట్టి ఆ రక్షణ పొందాలి. చాలామంది ఈ చర్చి దగ్గరికి, యేసుప్రభు దగ్గరికి, పాస్టర్ల దగ్గరికి వస్తున్నారు. దేనికి వస్తున్నారంటే, అయ్యా మాకు ఏదన్నా కొద్దిగా కలిసి వచ్చిద్దామనండి, మీరు ప్రార్థన చేయండి, మాకు దీవెన రావాలి, ఆశీర్వాదం కావాలి, మా పిల్లలు బాగా అభివృద్ధి చెందాలి, మా బర్రెలు బాగా పాలు ఇవ్వాలి, మేము వేసిన పంట ఎక్కువ పండాలి. వీటి కోసం చాలామంది దేవుడి దగ్గరికి వస్తారు. కానీ దేవుడి దగ్గరికి రావాల్సిన మొదటి కారణం ఏందో తెలుసా? నీ పాపముల క్షమాపణ కొరకు యేసయ్య దగ్గరకు రావాలి. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. ఇక నేను ఇందాక చెప్పాను చూసారా, అవన్నీ కూడా తర్వాత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందువల్ల వాటిని ముఖ్యంగా చేసుకొని ప్రభు దగ్గర రాకుండా ప్రభు దగ్గర రావాల్సిన కారణం చెప్పాడు. అది అన్నాడు, నా కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అని అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. పాపాలు క్షమించేది ఏంటయ్యా, ముందు పాపం ఆయన లేపి పంపించాలి కదా అన్నాడు. తర్వాత చదవండి. తర్వాత చదివితే ఏముంటుందంటే వచనం 10 చూడండి. వచనం 10 లేదంటే 9 కూడా చదువుకుందాం. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళమని చెప్పుట సులభమా? ఈ రెండిట్లో ఏది సులభం? ప్రశ్న వేశాడు ప్రభువారు. అది వేసిన తర్వాత ఆయన అన్నాడు, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలి అన్న తర్వాత అన్నాడు, లేరలే నీ పరుపు ఎత్తుకొని వెళ్ళిపో అని అన్నాడు. అంతే, వాడు పరుపు తీసుకొని వెళ్ళిపోయాడు. చూసారా, ముందు ఏది బాగు చేశాడు దేవుడు? పాపాన్ని బాగు చేశాడు. తర్వాత ఏం బాగు చేశాడు? రోగాన్ని బాగు చేశాడు. అందుకని దేవుడికి మనకంటే బాగా తెలుసు. ఆయనకు మనకున్న అసలు సమస్య రోగం మనం అనుకుంటాం, కానీ అసలు సమస్య పాపం. అందుకని దేవుడు ముందు పాపాన్ని క్షమించి తర్వాత రోగాన్ని శుద్ధి చేశాడు. ప్రభు దగ్గరికి రండి, ఆయన్ని వేడుకొనండి, ఆయన దగ్గర ప్రార్థన చేయండి. ప్రభువా, నా పాప రోగం పోవాలి, ముందు నా పాపాన్ని తీసివేయి. ఎప్పుడైతే మన పాపాలు క్షమించబడతాయో మిగిలినవన్నిట్లో దేవుని సహాయం మనకి ఉంటుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపట్టి ప్రభు దగ్గరికి క్షమాపణ కొరకు రావాలి. యేసు ప్రభుని నమ్ముకోవాలంటే ఏం చేయాలి? నంబర్ 1, సువార్త వినాలి. సువార్త అంటే అర్థం తెలుసా? యేసయ్యని గురించిన వార్తే సువార్త. యేసు ప్రభు నీ కొరకు ఈ లోకంలో పుట్టాడు. బిర్యానీలు వండుకొని, కేకులు కట్ చేసుకొని, స్టార్లు పెట్టుకోవడానికి కదా ఆయన పుట్టింది. ఎందుకు పుట్టాడు? మనకు ప్రాణం పెట్టడానికి ఆయన పుట్టింది, అవునా? ఇదంతా మర్చిపోయి జనాలు ప్రార్థనకు వచ్చేవాళ్ళు, దేవుని నమ్ముకున్న వాళ్ళు క్రిస్మస్ చేసుకుంటే ఓకే, నమ్మని వాళ్ళు కూడా క్రిస్మస్ చేసుకుంటున్నారు. నమ్మని వాళ్ళకి అసలు క్రిస్మస్తో సంబంధం ఏముంది? నమ్మితే ప్రభువా మీరు నా కొరకు వచ్చారు, నీకు వందనాలని మనం క్రిస్మస్ ఏదైనా చేసుకోవచ్చు. కానీ నమ్మకుండా నువ్వు పాప క్షమాపణ పొందకుండా, ఆయన వచ్చిందే పాప క్షమాపణ కొరకైతే అది వదిలిపెట్టి నువ్వు స్టార్లు కట్టి కదా, మంచి బట్టలు కొనుక్కొని, బిర్యానీ చేసుకొని తిని, ఇవన్నీ కేకులు కట్ చేసి కదా, ఇంకా కొద్దిగా అడ్వాన్స్ డ్యాన్సులు కూడా వేసి, యేసు ప్రభు పేరుతో ఏమేస్తున్నారు, డ్యాన్సులు వేసి, ఇవన్నీ చేస్తే అది క్రిస్మస్ కాదు. ప్రభు ఏం కోరుకున్నాడంటే నీ పాపాలకి క్షమాపణ. ఆయన ఈ లోకంలో పుట్టేటప్పుడు ఎందుకు పుట్టాడు చెప్పాడు. ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని కొరకు. క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడో చెప్పారు. ఆ విషయం మనకు అర్థమైతే ఈ రాత్రి యేసయ్య దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకొని ఆయన బిడ్డలై ధన్యులు అవుదాం.
యేసు ప్రభు లోపలుంటే, యేసు ప్రభు పాపాలు క్షమిస్తే, మీకు తెలుసా గుండెల్లో యేసయ్య ఉంటే రోజు క్రిస్మసే. ఆ వ్యక్తులకి ఎలాగుంటుంది? రోజు క్రిస్మస్. సంవత్సరానికి ఒకసారి చేసుకునే క్రిస్మస్ కాదు అది, రోజు క్రిస్మసే. కాబట్టి ఆ రోజు నిజమైన క్రిస్మస్ నీలో ఉండాలంటే యేసు ప్రభు ఎక్కడ పుట్టాలి? మన హృదయంలో పుట్టాలి, మన గుండెల్లో పుట్టాలి. ఆయన పుట్టాలంటే నువ్వే ప్రార్థన చేయాలి. దేవా, నేను పాపిని, నన్ను క్షమించు అని మనం వేడుకోవాలి. ఆ వేడుకున్నప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఉచితమైన రక్షణ. ఇక ఆఖరికి ఈ ఒక్క మాట చెప్పాలి. మార్కు సువార్తలో చెప్పబడిన ఆ మాట చెప్పాలి. ఏంటంటే, మీరు వెళ్ళండి, సువార్త చెప్పండి, నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు రక్షింపడతారు. అంతటితో ఆపేస్తే బాగుండేది, కానీ చివరిలో ఇంకొక మాట కూడా ఉంది. ఏముంది? నమ్మని వానికి శిక్ష అని చెప్పాడు. ఈ ఒక్కటి కానీ తీసేసినట్టయితే బాగుండేది. కానీ నమ్మని వాళ్ళకి ఏముంది? ఎందుకు శిక్ష పెట్టాడు దేవుడు? శిక్ష ఎందుకు పెట్టాడు చెప్పండి? నరకం ఎందుకు పెట్టాడు? పరలోకం పోవటానికి నువ్వు నేను చేయాల్సిన పని ఏమీ లేదు. చేయాల్సిందంత ఎవరు చేశారు? యేసయ్యే సిలువలో చేశాడు. అంత చేసిన తర్వాత కూడా ఏ నేరము చేయకుండా, ఏ తప్పు చేయకుండా నీకోసం, నీ కొరకు ఆయన ప్రాణం పెడితే నువ్వు నమ్మకపోతే నేను మళ్ళీ పరలోకం తీసుకెళ్ళాలా? ఖచ్చితంగా ఎక్కడ తీసుకెళ్ళాలి? నరకమే తీసుకెళ్ళాలి. అందుకని దేవుడు నిన్ను ప్రేమించి సారికి సువార్త మనం నీకు అందిస్తూ ఉంటుండగా విని కూడా నమ్మకపోతే నువ్వు ఉండే స్థలము నిత్య నరకాగ్ని. ఆ నరకానికి వెళ్ళకూడదని ప్రభువు ప్రేమించి ఈ రాత్రి మనతో మాట్లాడుతుంది. ఈ రాత్రే కాదు, మనం జీవించినంతకాలం దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంటుండగా వాక్యానికి విధేయులై ఆయన బిడ్డలై ధన్యులవుదాం. అలాగే చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయమో అనుగ్రహించు కాక. ఆమేన్.